హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన నెలవంక అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు వీడియోలో మనం పార్ట్ 10 వినేద్దామండి. చూడు రేణు, నేను ఈ లోనుకు అప్లై చేసినప్పుడు నా దగ్గర ఈ షెడ్డు తప్ప డబ్బు లేదు. ఈ స్థలం, ఈ షెడ్డు అంతా కలిపి 25,000 అని చూపాను. 75,000 అప్పు ఇచ్చింది బ్యాంకు. అప్పుడే విజయ్ కనిపిస్తే 2 లక్షలు దొరికేవి సగౌరవంగా అన్నాడు శ్రీనివాసరావు. ఆయన బ్రష్ల ఫ్యాక్టరీ పెట్టాడు. విజయ్ అనే అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ను మేనేజర్గా చేశాడు. రేణును క్లర్క్గా వేసుకున్నాడు. విజయ్ గారికి ఎందుకు ఎక్కువ ఇస్తారు అన్నది. అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ కదా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడు అతనితో విడిగా పెట్టిస్తాను అన్నాడు. అయితే స్త్రీలకు ఇస్తారా అంకుల్? ఆహా, అందరికీ ఇస్తారు. కానీ నువ్వు ఇప్పుడే అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకు. మీ ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అలమటిస్తున్నాడు అన్నాడు. రేణు ముఖం ఉదాసీనంగా మారిపోయింది. రోజు రోజుకు క్షీణించే తల్లి ఆరోగ్య పరిస్థితి గుర్తుకు వచ్చింది. నీరసంగా ఫైలు తీసుకుని తన సీటులోకి వచ్చింది. హాయ్ మిస్సెస్ రేణు. తుఫానులా వచ్చాడు విజయ్. అంత కష్టపడి మిస్సెస్ అనకపోయినా నేను బాధపడనులేండి అన్నది అతని వంక చూస్తూ. అతనెప్పుడు ఏదో బట్టల కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు నీటుగా ఉంటాడు. రేణుగారు, కాఫీ తాగడానికి వస్తారా? మనకంత మంచి అలవాట్లు లేవు కానీ వెళ్ళి తాగిరండి అన్నది. అతను లేచాడు. గంపడు ఆశతో వస్తే 2 గంపల నిరాశతో పంపుతున్నారు. ఈ పాపం ఊరికే పోతుందా? మీకు 2 రోజులు కాఫీ దొరకదు అన్నాడు. ఆమె పకపకా నవ్వింది. శపిస్తున్నారా అన్నది నవ్వుతూ. శపించడానికి పతివ్రతుడను కానే బ్రహ్మచారి గారిని అన్నాడు. బ్రహ్మచారి వాక్కుకు బలం ఎక్కువగా ఉంటుంది. నేను ఆర్డర్ వివరాలు రాయాలి, మీరు వెళ్ళండి, మరోసారి వస్తాను అన్నది ఫైలులో నుండి కాగితాలు తీస్తూ. ఏమండి, నేను తెలుగు సినిమా విలన్లా కనిపిస్తున్నానా? తెలుగు నవలలో హీరోలాగా కూడా కనిపించడం లేదు. మామూలు విజయ్లా కనిపిస్తున్నారు. రేపు వస్తాను అన్నది. వాగ్దానం చేశారు. మర్చిపోయి మంత్రి అనిపించుకుంటారో నిలబెట్టుకుని గుమస్తా అనిపించుకుంటారో మీ ఇష్టం అని అతను వెళ్ళిపోయాడు. కొందరు అదృష్టవంతులు కొండ విరిగి మీద పడుతున్నా నిశ్చింతగా నవ్వుతారు అనుకుంది విజయ్ని చూసి. లోన్ ఉంది, దానికి అనవసరంగా అంకుల్ వడ్డీ కడుతున్నారు అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళింది. మావయ్య, మనకు 60,000 వచ్చింది కదా, వడ్డీ కడుతూ ఈ 10,000 బ్యాలెన్స్ ఎందుకు పెట్టారు అన్నది. మీరు కట్టాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో కడతానన్న ధోరణిలో శ్రీనివాసరావు నవ్వాడు. అది కాదమ్మా, ఆ 10,000 సిన్సియర్గా కట్టేస్తామనుకో, బ్యాంకు వాళ్లతో మనకున్న సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. మళ్ళీ మనకు ₹1,00,000 ఆర్డర్ వచ్చిందనుకో, అప్పుడు అంత అమౌంట్ ఉండవద్దు. ఈ 10,000 లోన్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి బ్యాంక్ అతను మళ్ళీ లోన్ ఇస్తాడు అన్నాడు. ఇన్ని లొసుగులున్నాయా అంటే ఆ 10,000 మీరు కావాలని కట్టలేదని తెలియదు అని ఫైల్ తీసుకుని బయలుదేరింది. చూడమ్మా, ఇది నీకు మోసంలా కనిపిస్తుందేమో నాకు తెలియదు. ఈ ఫీల్డ్లో నిజాయితీ పూర్తిగా పనికిరాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నదామె. మెల్లగా తన గదిలోకి వచ్చేసి మిగిలిన పని పూర్తి చేసేసరికి 4 దాటింది. ఆమె లేచి బయటకు వచ్చింది. అమ్మా రేణు, నీకు త్వరగా వెళ్ళాలనుకుంటే వెళ్ళమ్మా అన్నాడు ఆప్యాయంగా. అలా వెళ్ళినా అనుమానపడకుండా ఉండలేరు మావయ్య. అతనికి నువ్వంటే ప్రత్యేక అభిమానం కదూ, అందుకే వదిలేస్తాడు అంటూ సాధిస్తాడు అన్నది దిగులుగా. ఆమె ఇంటికి వచ్చేసరికి కనకమ్మ ఏడుస్తుంది. రాజు చెయ్యి ఎత్తి ఆమె మీదకి వెళుతున్నాడు. అయ్యో, నేనేమన్నాను బాబు? నువ్వు నీ డబ్బు ఇవ్వలేదని అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అన్నాను. ఆమె కళ్ళు నిండుకోగా భయంగా వెనక్కు జరుగుతుంది. ఆ దృశ్యం చూసేసరికి రేణు హృదయం బగ్గుమంది. ఏ తల్లి కోసం తను ఈ 2వ వివాహానికి అంగీకరించిందో ఆ తల్లిని కొట్టడానికి చెయ్యి ఎత్తడమా? బావ పూర్తిగా మానవత్వం మర్చిపోయాడు అనుకుంది. చేసింది చాలక ఇంకా జవాబు కూడాను. ఆనాడు కొడుకుతో కులికింది, ఈనాడు తండ్రితో కులుకుతుంది. ఆ మాట చెప్పవేం? చెయ్యెత్తాడు. వెనుక నుండి ఆ చేతిని పట్టుకుంది రేణు. అవును, నా ఇష్టం వచ్చిన వాడితో నేను తిరుగుతాను. అడిగే హక్కు నీకు లేదు. నీవు స్వయంగా నా స్నేహితురాలిని బుట్టలో పెట్టిన సంగతి తెలీదా అన్నది ధైర్యంగా. ఓహో, నాతో నీకు పంతమా? ఏం ఉండకూడదా? ఉంటే నాశనం అవుతావు. ఆడది అణిగిమణిగి ఉండాలి తెలుసా అన్నాడు దర్పంగా. అబ్బా, ఎంత పెద్ద జీవిత సత్యం చెప్పావు బావా. తెలుగు సినిమా వారికి చెప్పు, నీ భావాలను గౌరవిస్తారు. నాశనమట నాశనం. ఇంకా నన్నేం నాశనం చేస్తావు అన్నది కసిగా. చేస్తాను, నన్నెదిరించి ఎలా బ్రతుకుతావో చూస్తాను అన్నాడు పళ్ళు కొరుకుతూ. మహారాజులా బ్రతుకుతాను. మళ్ళీ మా అమ్మనేమైనా అన్నావో మర్యాద దక్కదు అన్నది ఛాలెంజ్ చేస్తున్నట్టు. ఏం చేస్తావే?
చేసే పనులు చెప్పబడవు గాని గొంతు పాడు చేసుకోకు అన్నది. అతను బోనులో పడ్డ పులిలా తిరుగుతున్నాడు. రేణు, నేను ఊరెళ్ళిపోతానే, మామయ్య పంచన ఇంత ఉడకేసుకుని తింటానే కనకమ్మ బాధగా అంది. ఎవరు పంచనా బ్రతకాల్సిన అవసరం లేదమ్మా, మన బ్రతుకు మనం బ్రతుకుదాం అన్నది ధైర్యంగా. ఇదిగో, పిచ్చి వేషాలు వేస్తే విడాకులు ఇస్తాననుకున్నావేమో, చచ్చినా ఇవ్వను, నిన్ను నలిపి నాశనం చేస్తాను అన్నాడు. అది నీ తలకెక్కాలి అన్నది హేళనగా. ఏదో అనబోయాడు. సీత పనిపిల్ల వచ్చింది. అది ఆదురతగా చూసింది. రేణుకమ్మ, మా అమ్మ మిమ్మల్ని రమ్మంది. రాత్రి నుండి నానికి చాలా జ్వరం, రేణు రేణు అంటున్నాడు అన్నది. రాత్రి నుండా? నాకు చెప్పలేదేం? తీవ్రంగా అడిగింది రాజును. నా కొడుకు నా ఇష్టం అన్నాడు మొండిగా. నీ కొడుకు అంటూ అడ్డం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయావా అన్నది మండిపడుతూ. అమ్మా, నువ్వు మాట్లాడక కూర్చో, నానిని చూసి అవసరమైతే తీసుకువస్తాను చెప్పులు వేసుకుంది రేణు. నా బిడ్డను నేను చూసుకుంటాను, మీరెవ్వరూ వెళ్ళనవసరం లేదు అని ముందుకు వచ్చాడు రామరాజు. నీ బిడ్డ? పళ్ళు కొరికింది రేణు. అతన్ని తోసుకుని వెళ్ళి కనిపించిన ఆటో ఎక్కేసింది. రేణు, అతను పిలిచే లోపలే చాలా దూరం వచ్చేసింది ఆటో. ఆమె సీత ఇంటికి వచ్చేసరికి డాక్టర్ కూడా ఉన్నాడు. ఏమిటి డాక్టర్ గారు, ఎలా ఉంది? అతను రేణు ఎవరన్నట్టు చూశాడు. నానికి పిన్ని అన్నది సీత. ఐసి, మీ వారేరి? బాబును ఆసుపత్రిలో చేర్పించండి అన్నారాయన. రేణుకు ఎక్కడ లేని నీరసం వచ్చింది. గుండులా ఉన్న నాని ఇప్పుడు గుర్తు తెలియకుండా అయ్యాడు. సీత అపరాధిలా తల వంచుకుంది. సీత, నానికింత జబ్బు చేస్తే నాకు చెప్పకూడదా? వాడికి నీకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం చెప్పు అన్నది. రేణు కళ్ళు వర్షిస్తున్నాయి. పద్మకని కన్ను మూస్తే తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ పెంచుకుంది. వాడిని లేపి భుజాన వేసుకుంది. సీత, వాడి మారుటి తల్లి హోదాలో రావాలనుకుంటే రా అనేసి బయటికి వచ్చి ఓ ఆటోను కేకవేసి ఎక్కింది. అసలు నానిని ఎత్తుకున్నట్టు లేదు. సన్నగా మూలుగు తప్ప మరే చలనం లేదు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. కుర్రాడు ఇంత వేలాడే వరకు ఏం చేస్తున్నారు? నర్స్ కోపంగా చూసింది. నానికి నయమవుతుందా నర్స్? ఏడుస్తూ అడిగింది. డాక్టర్లు దేవుళ్ళు కారు అన్నది చురుకుగా నర్సు. వాళ్ళు నానికి గ్లూకోజ్ ఎక్కించే ఏర్పాట్లు చేశారు. ఈ స్టూలు ఇలా లాక్కును కూర్చోండి అన్నది మరో జూనియర్ డాక్టర్. ఒక్క నిమిషం డాక్టర్ అని బయటికి వచ్చింది తను. పర్సు వెతికితే 50 పైసల బిళ్ళ దొరకలేదు. అక్కడున్న ఎవరికో చిల్లర ఇచ్చి 50 పైసల నాణ్యం తీసుకుని శ్రీనివాసరావుకు ఫోన్ చేసింది. ఏమ్మా? అవతల నుండి ఆయన గొంతు వినిపించేసరికి కరిగిపోయింది. బావురమని ఏడ్చేసింది. మామయ్య, నానికి చాలా జబ్బుగా ఉంది మామయ్య, మీరు 50 పైసలు కాయిన్స్ తీసుకుని ఒకసారి వచ్చిపోండి అన్నది దిగులుగా. అలాగే అలాగే, నువ్వేం దిగులు పడకు, అవసరమైతే డాక్టర్లన్నీ కలుస్తాను అని హామీ ఇచ్చాక ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఫోన్ పెట్టింది. ఆమెకు చాలా నిశ్చింతగా ఉంది. మనిషికు అండ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అర్థమైంది. రేణు వచ్చి నర్సును పంపించి నాని దగ్గర కూర్చుంది. 1 గంట గడిచింది. వాడు కళ్ళు విప్పాడు. నాని నాని అన్నది ఆదురతగా. లేను లేను వాడు నవ్వాడు. ఇదివరలో అయితే అలా నవ్వినప్పుడు బుగ్గల్లో సొట్టలు పడి అందంగా కనిపించేవి. ఇప్పుడు వికృతంగా ముఖమంతా నోరే ఉన్నట్టు అనిపించింది. నాని, నేనురా నీ రేణుని అన్నది ఆనందంగా. వాడిపోయిన బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. లేను చెయ్యి కదిలించాడు. నీడిల్ బయటికి వచ్చింది. నాని, కదలకు నాన్న, నేను ఇక్కడే ఉంటాను అన్నది. వాడు ఆమెను చూస్తున్నాడు. నేను నీ దగ్గరే ఉంటాను, మీ నాన్నతో దెబ్బలాడైనా సరే ఇక్కడే ఉంటాను కన్నా అని వెళ్ళి డాక్టర్ను పిలిచింది. మళ్ళీ గ్లూకోజ్ పెట్టారు. నేను కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నాను, కదిలించాడు చెయ్యి అంది. ఆమె ముఖం చిట్లించింది. వెళ్ళి పిల్లల డాక్టర్ను పిలిపించుకుని రండి. ఆమె పరీక్ష చేసి రేణునే చూస్తున్న కళ్ళను మూసివేసింది. దుప్పటి ఒంటి నిండా కప్పింది. ఐఎమ్ సారీ. నో డాక్టర్, నో, పరీక్ష జాగ్రత్తగా చేయండి అరిచింది. సారీ, అప్సెట్ కావద్దు ఆమె భుజం తట్టింది. నాని నిలువున అతని పొడవు పడిపోయింది. రేణు చేతుల్లోని ఫ్లాస్కు కింద పెట్టి ఆమె భుజాలు పట్టుకుని లేపాడు శ్రీనివాసరావు. మామయ్య, చూడు మామయ్య, నేనెవరి కోసం నా జీవితం బలి చేసుకున్నానో వాడు నన్ను వదిలాడు మావయ్య. నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయాడు. పద్మక్క, నన్ను క్షమించక్క అన్నది హిస్టీరియా వచ్చినట్టు అరుస్తూ తలబాదుకుంది. చూడండి, ఇది ఆసుపత్రి, గొడవ వద్దు అన్నది నర్సు. శ్రీనివాసరావు ఆమెను బలవంతంగా బయటకు తెచ్చాడు. అప్పుడే వెళుతున్న రామరాజు, సీత కనిపించారు. హంతకుడవు, దుర్మార్గుడివి, నీచుడివి, మనిషిని ఒక్కసారి చంపుదారు. నువ్వు వేధించి ఏడిపించి మరీ చంపావు.
దెబ్బతిన్న ఆడనాగులా ముందుకు ఉరికి అతని కాలర్ పట్టుకుంది. రేణు, శ్రీనివాసరావు వెనకే రాకపోతే అతని గొంతు నులిమివేసేది నిర్దాక్షిణ్యంగా. తల గోడకు బాదుకుంది. నానీకేమైంది? సీత అడిగింది. నీ సవతి తల్లి పోరు కందకుండా వెళ్ళిపోయాడు. ఆ పసివాడు కూడా నీ రాక్షసత్వం భరించలేకపోయాడు. బహుపతివ్రత లక్షణాలు కాబోలు. సీత, స్నేహితురాలికి మర్చిపోలేని మహాపకారం చేశావు. నాని. రేణు, శ్రీనివాసరావు ఆమెను దూరం తీసుకువెళ్ళాడు. చూడమ్మా, నువ్వు సహకరించకపోతే మనము నాని శవాన్ని ఇక్కడే అప్పగించుకోవాలి అన్నాడు కాస్త తీవ్రంగా. లేదు మావయ్య, నేనేమనను, ఒట్టు. వెళ్ళి నానిని తీసుకురండి అన్నది కూలబడి మోకాళ్లలో ముఖం దాచుకుని. అరగంట తరువాత టాక్సీ వచ్చింది. శ్రీనివాసరావు రేణుని తీసుకువెళ్ళి అందులో కూర్చోబెట్టాడు. ఆ తరువాత తెల్లని గుడ్డలో చుట్టిన నాని శవాన్ని ఆమె వడిలో పెట్టాడు. తన పక్కన కూర్చున్నాడు రావు. తల బొప్పి కట్టింది రేణుకు. రామరాజు, సీత మౌనంగా ముందు సీట్లో కూర్చున్నారు. రేణు ప్రతిఘటిస్తున్నదనుకున్నారు, కానీ ఆమె నోరు విప్పలేదు. ఇల్లు చేరాక తెల్లవార్లు కనకమ్మే ఏడ్చింది. తెల్లవారాక శ్రీనివాసరావు ఇరుగు పొరుగుల సహాయంతో నానీని ఖననం చేసి వచ్చాడు. అతను వెళతానంటే రేణు మౌనంగా తలాడించింది. మధ్యాహ్నము తారమ్మ క్యారియర్ తీసుకువచ్చి పరామర్శిస్తే మౌనంగా నవ్వి ఊరుకుంది. ఆమె అన్నం పెడితే తినేసింది. వాడికి ఆయుష్ మూడింది, పోయాడు. నువ్వు బాధపడకు రేణు, ఊరడించింది. మరి కాసేపు వేదాంతం చెప్పి వెళ్ళిపోయింది తారమ్మ. ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్లుంది. ఉండి ఎప్పుడో కనకమ్మ ఏడుపు వినిపిస్తుంది. రామరాజు దొంగలా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. రేణు శూన్యంలోకి చూడడం తప్ప ఎవరినీ పట్టించుకోవడం లేదు. పరామర్శించడానికి విజయ్ వచ్చాడు. ఐఎమ్ సారీ రేణు అన్నాడు మెల్లగా. ఆమె తల ఎత్తి పేలవంగా నవ్వింది. అతను అరగంట కూర్చుని ఆమె నోట ఒక్క మాట వినిపించకపోయేసరికి వస్తానని లేచాడు. నాకు ఇంకేం రాశాడో ఆ దేవుడు. బంగారం లాంటి పిల్ల బండ అయ్యింది బాబు, లేపకపోతే అలాగే కూర్చుండిపోతుంది అంటూ ఏడ్చింది కనకమ్మ. శ్రీనివాసరావు వచ్చినా, తారమ్మ వచ్చినా, సీత వచ్చినా రేణు ధోరణి మారలేదు. తప్పితే రెండో మాట లేదు. రేణు, మన ఇంటికి వెళదాం రామ్మ. వెంటనే లేచి వాళ్ల వెంట వెళ్ళింది. 2 రోజులున్నా ఒక్క మాట మాట్లాడించలేకపోయారు. మనము అడుగుతున్నాము కాబట్టి, సమయానికి అందిస్తున్నాము కాబట్టి అలా చేస్తుంది. ఓ రోజంతా ఊరుకుందాం, ఏం చేస్తుందో అన్నది తారమ్మ. సరే అన్నాడు శ్రీనివాసరావు కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటూ. ఆ రోజంతా ఆ ఛాయలకు ఇద్దరూ వెళ్ళలేదు. ఉదయం ఆమెన బాత్రూంకి వెళ్ళి వచ్చి మంచంపై పడుకుంది, అంతే. మళ్ళీ లేవలేదు. తారమ్మ తాళం వేసి పనివారికి చెప్పి పేరంటానికి వెళ్ళి వచ్చింది. సాయంత్రం శ్రీనివాసరావు వచ్చి రేణు విషయం అడిగాడు. ఊరుకోండి, మరి కాసేపు అయితే తనే లేచి వస్తుంది అన్నది విసుగ్గా. రాత్రి భార్య మాట వినదలుచుకోలేదు. ఆయన గదిలోకి వెళ్ళాడు. నిద్రపోయిందో స్పృహ తప్పిందో తెలియనట్టు పడి ఉంది రేణు ఆయన కదిపిన మీదట లేచింది. ఏమ్మా, ఆకలిగా లేదు? ఉన్నదన్నట్టు తలాడించింది. నలిగిన జుట్టు, మాసిన చీర. రేణులా లేదు, ఎవరో వయసు మళ్ళిన అమ్మాయిలా ఉంది. మరి వచ్చి అత్తయ్యను అడగొద్దా? ఆమె జవాబు చెప్పలేదు. అతను రమ్మంటే వచ్చింది, కూర్చోమంటే కూర్చుంది, అన్నం పెడితే తిన్నది. తారమ్మ వేసిన కూరతోనే అన్నం కానిచ్చేసింది. మళ్ళీ అడగలేదు. 2-3 రోజులు అన్ని విధాలా పరీక్షించిన శ్రీనివాసరావుకు మతిపోయింది. అతను సాయంత్రం రేణును తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ పరిస్థితిలో నీకు సహనం చాలా అవసరం రామరాజు అన్నాడు ఆర్తిగా. ఏం సహనమో ఏం పాడో, ఈ ఇంట్లో శాంతి సౌభాగ్యాలన్నీ మూటగట్టుకుని వెళ్ళిపోయింది పద్మ. ఈ ముసలు పీనుగ ఒక్కత్తి గంటకోసారి రాగం తీస్తుంది అన్నాడు వడవడ వణుకుతూ పోతున్న కనకమ్మను చూపించి. అతను వంట చేసుకుంటున్నాడు. రేణు వీటన్నిటికీ అతీతంగా ఓ మూల కూర్చుండిపోయింది. ఆమె తన గోళ్లకేసి చూసుకుంది. రేణు, అమ్మకు జ్వరం వచ్చిందట అన్నాడు. అన్నది ఎటో చూస్తూ. నాయనా, నన్నేదైనా ఆసుపత్రిలో చేర్పించు కనకమ్మ వణుకుతూ అడిగింది. ఎందుకమ్మా, నేను డాక్టర్ను తీసుకువస్తాను. శ్రీనివాసరావు డాక్టర్ను తెచ్చి మందులు ఇప్పించి బ్రెడ్ హార్లిక్స్ కొన్నాడు. రామరాజు ముఖం చిట్లించుకుని తన పని తాను చేసుకుపోసాగాడు. తన ధర్మంగా భావించి చెప్పి వచ్చాడు. అయ్యా కొడుకులు అనుభవించారు, ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అంటున్నాడు. వెనుక్కు తిరిగి వచ్చి 4 అంటించాలనుకున్నాడు, కానీ అది సమయం కాదని ఊరుకున్నాడు. ఆ మర్నాడు ఫ్యాక్టరీలో పని తెమరలేదు. విజయ్ లీవ్ పెట్టి వెళ్ళాడు. 3వ రోజు వెళ్ళేసరికి కనకమ్మ మూలుగుతూ రేణుకు బ్రెడ్ ముందట పెట్టింది. 2 రోజులుగా నా తల్లి ఏం తినలేదు నాయనా అన్నది ఏడుస్తూ కనకమ్మ. రామరాజు తినమని అడగలేదా అన్నాడు జాలిగా చూస్తూ. నిన్నంతా ఇంటికి రాలేదు, ఈరోజు వచ్చి నోటుకొచ్చిన మాటలు తిట్టి వెళ్ళిపోయాడు అన్నది వెక్కుతూ. అంత కఠినంగా మారిపోయాడా?
అంతా మా కర్మ బాబు. దేవుడు లాంటి అల్లుడు అలా అయ్యాడంటే మా రాత బాగాలేదు. అమ్మాయికి ఏమైందంటారు అన్నది. మీరేం కంగారు పడకండి, నేను రేపే వెళ్ళి సైకియాట్రిస్ట్తో మాట్లాడతాను. అమ్మాయి షాక్ తిన్నది అన్నాడు ఓదార్పుగా. నీ ఒక్క కొడుకు కొండంత కీర్తితో బ్రతకని నాయనా, నా బిడ్డ నా కళ్ళ ముందు 4 కాలాల పాటుంటే చాలు అన్నట్టు అడగడం మర్చిపోయాను నాయనా. బాబెలా ఉన్నాడు అన్నది కళ్ళు ఒత్తుకొని. ఆ క్షణంలో శ్రీనివాసరావు ఆమెకు దేవుడిలా కనిపించాడు. వాడు క్షేమంగా ఉన్నాడమ్మా, నెల రోజుల్లో వస్తాడు. అమ్మాయికి మనం చెప్పే వరకు ఏం చెయ్యాలని తోచడం లేదు. మీరు తలదువ్వుకోమని స్నానం చేయమని చెప్పండి అన్నాడు. అలాగే బాబు, కళ్ళు ఒత్తుకుంది. శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. రవికాంత్ విచారంగా ఉత్తరం పక్కన పెట్టాడు. అతనికి తన కోర్టులో పటేల్కు వ్యతిరేకంగా కేసు గెలిచానన్న తృప్తి, సంతోషం హరించుకుపోయాయి. భయ్యా, పార్టీ ఇవ్వాలనే కదూ లైలా మజ్ను పోజు పెట్టావు? పరుగు మీద వచ్చింది రీతు. అదేం లేదు, నా స్నేహితురాలి కొడుకు పోయాడట. ఈ ఉత్తరం చూస్తే నాకు బాధేసింది అన్నాడు మెల్లగా. స్నేహితురాలు అంటున్నావు, చాలా దగ్గరా అన్నది చిలిపిగా. ఆహా అన్నాడు అన్యమనస్కంగా. నీ దగ్గరుండే ఫోటోలో అమ్మాయేనా అని అడిగింది కుతూహలంగా, గడ్డం కింద చెయ్యి వేసుకుని. ఆ ఫోటో నువ్వెప్పుడు చూసావు అన్నాడు కాస్త కోపంగా. ఏం చూడకూడదా? అందరి విషయాలు అడుగుతావు, నీ విషయాలు మాత్రం చెప్పవు. పో, అసలు నాతో మాట్లాడొద్దు అలకసాగించింది. అది కాదు రీతు, ఆమె నా ఫ్రెండ్, గైడ్ తెలుసా అన్నాడు. చాలా రోజుల తర్వాత సిగరెట్ వెలిగించుకున్నాడు. అయితే ఆమెను వివాహం ఎందుకు చేసుకోలేదు? మరి జరిగిన విషయాలు అంతా చెప్పాడు. ఆమె విన్నది శ్రద్ధగా. ఇంత త్యాగము చేసినా అర్థం లేకుండా పోయిందే అని నా బాధ అన్నాడు. అతనికి కూడా చాలా చనువు ఏర్పడింది. నానితో వాడి చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి కళ్ళుల్లో నీళ్లు నిండాయి. సారీ భయ్యా అన్నది మార్దవంగా. రవి, కంగ్రాచులేషన్స్, ప్రకాష్ కన్నా ఫోన్ చేశాడు. సంతోషంగా వచ్చాడు చౌదరి. నేనేం వద్దామనుకున్నాను అంకుల్, డాడీ ఉత్తరం చదువుతుండగానే సమయం అయిపోయింది అన్నాడు సిగరెట్ యాష్ ట్రేలో పడేస్తూ. రీతు, మమ్మీతో చెప్పు పకోడీలు చేయమని అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏమంటున్నాడు మీ పటేల్? అనడానికి ఏముంది అంకుల్, అతను నేను లాయర్ని కన్సల్ట్ చేస్తాననుకోలేదు. నా పాత అలవాట్లు సేకరించాడు. నేను అమ్మాయిలతో తిరుగుతానన్న నమ్మకం దృఢంగా ఉంది. డాక్టర్ల రిపోర్ట్లు విని తెల్ల ముఖం వేశాడు. అదీ కాక ప్రకాష్ అంకుల్ దేవాంతకుడు. క్రాస్ ఎగ్జామ్లో ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేలా చేశాడు అన్నాడు. తేలికగా నిట్టూర్చాడు. డబ్బు ఎక్కువయ్యి పిల్లలను విశృంఖలత్వంగా తిరగనిచ్చి ఆ పొరపాట్లు ఎవరి నెత్తునో రుద్దాలనుకుంటే ఎలా అన్నాడు చౌదరి. ఏమైనా మన నెత్తున పడినా నిందపోయింది, అదే సంతోషం అంకుల్ అన్నాడు భారం దిగినట్లు. బర్మాషల్లో ఉద్యోగం వద్దన్నావట అన్నాడు. నాకు అంతగా ఇష్టం లేదు అంకుల్. డాడీ కాంట్రాక్ట్స్ చేయమంటే ఆలోచించాను కానీ ఇప్పుడేదో ఫ్యాక్టరీ పెట్టారట, దాంట్లో పనిచేయాలని ఉంది అన్నాడు. నీకుంది, కానీ నీవు అక్కడ పనిచేయడం వాళ్ళ ప్రెస్టీజీగా భావిస్తున్నారా? క్రికెట్ క్లబ్కు వెళ్ళడం లేదట అన్నారు. ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అంకుల్ అన్నాడు అనాసక్తిగా. అతని మనసులో నానే తిరుగుతున్నాడు. నాని అంటే రేణుకు ప్రాణం. ఆమె ఎంత అప్సెట్ అయ్యిందో. ఈ ఒక్కసారి మ్యాచ్లో పాల్గొని నీకు ఇష్టం లేకపోతే మానేద్దు కానీ అన్నారాయన. సారీ అంకుల్, మిమ్మల్ని నిరాశపరిచానని అనుకోకండి. ఆ క్రికెట్ వల్లే నాకు కోమల్ పరిచయం అయింది. ఇప్పుడు ఆడిన ఆ పాత జ్ఞాపకాలే నన్ను వెంటాడుతుంటాయి అన్నాడు. ఇట్ ఈజ్ సిల్లీ. మీరేమైనా అనుకోండి, వెంటనే హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళుండి ఫ్లాటు అతనికి అప్పగించి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదని ఉంటున్నాను. అలాగే ఈ చుట్టుపక్కల చూడనే లేదు అన్నాడు దృఢ నిశ్చయంతో. సరే నీ ఇష్టం అన్నాడు. ఆయన ఆశాభంగం పొందినట్లు ముఖం పెట్టాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు. అతని మనసంతా నలతగా కలతగా ఉంది. రేణును చూడాలి, ఓదార్చాలి. రామరాజు తప్పక మారే ఉంటాడు అనుకుని ఆ రోజు స్నేహితుడు తీసుకువెళ్తే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫీస్కు వెళ్ళి అంతా చూసి వచ్చాడు. మర్నాడు పూణేలో ఒక స్నేహితుని ఫార్మా ఉంది. అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అతనికి ప్రకాష్ కన్నా గుర్తుకు వచ్చాడు. అతని ఫీజు ఇవ్వనేలేదు అనుకున్నాడు. తన కార్యక్రమము వాయిదా వేసి అతని ఇంటికి వెళ్ళాడు. రా యంగ్ మ్యాన్, మళ్ళీ అతనేమన్నా ప్రొసీడ్ అయితే బ్లడ్ టెస్ట్ ఉండనే ఉంది అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అతను ఈ అపజయానికి కృంగిపోయాడు. ఇంకా పైకి వెళ్తాడని అనుకోను సార్ అన్నాడు చిరునవ్వుతో. అలాంటి వారు ఓటమిని అంత త్వరగా అంగీకరించరయ్యా అన్నాడు. మీ ఫీజు డబ్బు తీసి ఇచ్చాడు. నీకు అంతా అనా పైసతో సహా వస్తుంది పటేల్ దగ్గర నుండి, డోంట్ వరీ అన్నాడు జేబులో డబ్బు పెట్టుకుని. మీరున్నారు కదా అంకుల్,
థ్యాంక్ యూ వెరీ మచ్ అతనికి చెప్పి ఫ్లాట్కు వచ్చాడు. అతను తాళం తీసేసరికి బయట మెట్లు దగ్గర నిలబడిన ముసుగు స్త్రీ ముందుకు వచ్చింది. అతను వెంటే లోపలికి వచ్చింది. ఎవరు? రవికాంత్ ఆశ్చర్యంతో వెనుదిరిగి చూశాడు. నేను, హిందీలో జవాబు వచ్చింది. ఆమె కప్పుకున్న శాలువా తీసేసింది. మిస్ కోమల్? ఆశ్చర్యంగా చూశాడు. ఆమె కళ్ళు నిండు కుండల్లా ఉన్నాయి. ఆమె నిండు గర్భిణి. అతను ముఖం చిట్లించాడు. నన్ను క్షమించు మిస్టర్ సోహాలి అన్నది గాద్గికంగా. మళ్ళీ ఏ నాటకం ఆడాలని ఇలా వచ్చావు అన్నాడు కోపంగా. నాటకం ఆడాలని కాదు వచ్చింది, క్షమార్పణ చెప్పుకుందామని. నేను దురుద్దేశంతో చేయలేదు, అదంతా నిన్ను పొందాలని చేశాను అన్నది. కూర్చోండి. కానీ నన్ను పొందే మార్గం ఇదా? కాదు అన్నది రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. చూడండి, మీలాంటి వారికి ఏడ్పు శోభస్కరంగా ఉండదు. నా మాట వినండి అన్నాడు దగ్గరగా వెళ్ళి. ఊరడిస్తే ఇంకేమన్నా ప్రమాదం ముంచుకు వస్తుందని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఆమె కళ్ళు తుడుచుకుంది. కానీ నేను ఇలా కావడానికి నువ్వే కారణం మిస్టర్ సోహాలి. నిన్ను రెచ్చగొట్టాలని వీళ్ళందరితో తిరిగాను. అది నా జీవితాన్నే కాటేసింది. ఇప్పుడు నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పుకునే స్థితిలో లేను అన్నది వెక్కుతూనే. ఐ పిటీ యూ మిస్ కోమల్ అన్నాడు నిజంగా ఆమె వంక జాలిగా చూస్తూ. మన దేశంలో వ్యవస్థలన్నీ అవకతవకగానే ఉన్నాయి. ఆడబిడ్డలకు బయటికి వెళితే రక్షణ లేదు. ఆ సంగతి తెలిసి కూడా వీళ్ళు రెచ్చగొట్టే దుస్తులు వేసుకుని ఆ ఊబిలోకి తామే దిగుతున్నారు. ఇలాంటి మలినం నుండి బయటపడే అవకాశం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. స్త్రీకి స్వేచ్ఛ అంటే లైంగిక స్వేచ్ఛేనా? ఈ విషయం ఎవరూ ఆలోచించరు. సోహాలి, ప్లీజ్, జరిగింది మర్చిపో. నా బిడ్డకు తండ్రి లేని బాధ్యత తీర్చు. మీకేం కావాలన్నా మా డాడీ ఇస్తారు అన్నది. రవికాంత్ నవ్వాడు. కోమల్, మీరు నన్నేమనుకుంటున్నారు? డబ్బు జీవితానికి అవసరమే కానీ దానికి ఆత్మవంచన చేసుకునే మనుషులుంటారేమో, కానీ నేను అలాంటి వాడని కానని చెప్పడానికి విచారిస్తున్నాను అన్నాడు. మీరు బండరాయి, మీకు హృదయం లేదు. అంత ఆవేశం పనికిరాదు మిస్ కోమల్. కోర్టుకు వెళ్లకముందు నిజాయితీగా నాకు ఇది సంగతి అని చెబితే నీ విషయం ఆలోచించేవాణ్ణేమో. ఇప్పుడు అవకాశం లేదు అన్నాడు అక్కడ నిలబడి. రవికాంత్ దీనంగా చూసింది. బలవంతంగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించిన ఇద్దరము సుఖపడలేము అన్నాడు ఖచ్చితంగా. ఆమె అసహాయంగా చూసింది. నన్ను బండరాయిగా మార్చింది మీరు. మీ దగ్గర అందరికీ ఎరవేసే డబ్బుంది, అది పెట్టి ఎవరినైనా కొనుక్కోండి అన్నాడు. కొన్నవాడు కన్నవాడు కాదు రవికాంత్. నీలాంటి వాడు కావాలనుకునే నేను కోరుకుంటాను. మీ ఇష్టం వచ్చిన వారితో తిరిగినా నేను ఏమీ అనుకోను అన్నది. ఎందుకీ ఆత్మవంచన? నువ్వు దానికి అంగీకరించినా నేను అంగీకరించను అన్నాడు. ఆమె ఇంకెలా వలవేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. స్త్రీ 2 రూపాలు దర్శించాడు తను. అమృతమూర్తిని రేణులో చూశాడు. స్వార్థానికి మారుపేరుగా ఉన్న మూర్తిని కోమల్లో చూశాడు. కానీ బాహ్యంగా చూస్తే రేణు నాగరికత తెలియని పల్లెటూరి అమ్మాయిలా ఉంటుంది. కోమల్ నాగరికతకు నిర్వచనంగా ఉంటుంది. ఈ కృత్రిమమైన నాగరికతను అలవాటు చేసుకుని ఎంత దిగజారిపోయింది. రవి, నువ్వు కాదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నది రోషంగా. నువ్వు ఆ పని చేయలేవు మిస్ కోమల్. అంత అభిమానం ఉంటే కోర్టుకు ఎక్కవు. స్నేహితుడిగా మంచి సలహా ఇస్తున్నాను. ఓ పేద నిరుద్యోగిని ఈ విషయమంతా చెప్పి వివాహం చేసుకో. పరస్పర సహకారం ఉంటుంది అన్నాడు. ఆమె ఏడుస్తూ శపిస్తూ వెళ్ళిపోయింది. రవికాంత్ తలపట్టుకుని కూర్చుండిపోయాడు. ఆడపిల్లలు ఇంతకు తెగిస్తారా? ఓ సిగరెట్ వెలిగించుకున్నాడు. ప్రకాష్ ఫోన్ చేశాడు. నువ్వు వెళ్ళావట కదూ అన్నాడు. అవును అంకుల్, రాగానే మీకు చెబుదామనుకుంటే కోమల్ వచ్చింది. జరిగిన విషయమంతా చెప్పాడు. చౌదరి బొమ్మలు ముడిపడ్డాయి. రవి, నువ్వు వెంటనే వెళ్ళిపో అన్నాడు ఆదురుతగా. ఎందుకు? అర్థం కానట్టు చూశాడు. ఆ పటేల్ ఇన్ని వేషాలు వేస్తున్నాడంటే నీపై కక్షగట్టి ఇంకేమైనా చేయిస్తాడు. నువ్వు వెళ్ళిపో రవి అన్నాడు. వాడే నా మగాడు? రవికాంత్ పళ్ళు కొరికాడు. నీకెదురుపడి కొట్లాడేవారికి జవాబు చెబుతావు గాని చాటు దెబ్బలు వేసేవాడిని ఏమంటావు? నా మాట విను రవి అతను ఆదురతగా అన్నాడు. పారిపోమ్మంటున్నారా అన్నాడు. పిరికివాడు అని పారిపోమ్మనడం లేదు రవి. సమయము అసమయము ఉంటాయి. అతను ఆవేశంలో ఉన్నాడు. ఏ వారం రోజులో పోతే అన్నీ తీరిపోతాయి. నేనుండి ఎదుర్కొంటాను. రవి, మొండితనం చేయకు. అతను చెప్పి ఏ వైపు నుండి వస్తాడో తెలిస్తేనే కదా అన్నాడు కాస్త విసుగ్గా. ఆ తర్వాత చాలాసేపు తర్జన భర్జన చేసుకున్నాక రవి 2 రోజుల తర్వాత వెళ్ళడానికి అంగీకరించాడు. వాళ్ళు మాట్లాడుతుండగానే కెల్కర్ వచ్చాడు. రవి సాబ్, మీరు జాగ్రత్తగా ఉండండి ఆదురతగా అన్నాడు. ఏమైంది కెల్కర్? రవి అతన్ని పిలిపించి అడిగాడు. ఏం లేదు సాబ్, నా మాట వినండి, మీరు వెళ్ళండి అన్నాడు కంగారుగా అటు ఇటు చూస్తూ. అతనికి అర్థమైపోయింది. చౌదరి ఊహించిందే నిజం.
కెల్కర్ను పిలిచి తన తెల్ల ప్యాంటు తేనె రంగు టీషర్టు ఇచ్చాడు. అవి వేసుకున్నప్పుడల్లా ఆశగా చూసేవాడు. సాబ్, అవి పాతబడ్డాక నాకివ్వండి అనేవాడు. మీకు ఎంత జ్ఞాపకం సాబ్, నాదే మద్దు బుర్ర. అమ్మ పరోటా చేసింది, అది మీకు తేవడం మర్చిపోయాను అన్నాడు సంతోషంగా. పర్వాలేదు, నువ్విక్కడికి వచ్చినట్లు తెలిస్తే ప్రమాదం, వెళ్ళు అన్నాడు. చౌదరితో వెళ్ళి విమానం టికెట్లు కొని తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి సెకండ్ షోకు వెళ్లారు. చౌదరి బలవంతం మీద. మీకు సినిమాలంటే పడవు కదా అంకుల్, నీవు వెళ్ళిపోతున్నావు, నీతో చూడాలని ఉంది. ఇద్దరూ సినిమా చూశారు. అతని స్కూటర్ పైనే వచ్చారు. కాసేపు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కూర్చుందాము అన్నాడు చౌదరి. ఇప్పుడా అంకుల్? అవును రవి, ఈ ఒక్క రాత్రి నా మాట విను. దొంగ పనులెప్పుడు చీకట్లో జరుగుతాయి. చీకటి తగ్గాకే ఇంటికి వెళదాం. రేపు మీ ఊరు వెళ్తావు అన్నాడు. రవి ఏమనలేక భుజాలు ఎగరేశాడు. ఇద్దరు గేట్వే ఆఫ్ ఇండియాకు వెళ్లారు. అనంతైన అలరాశిని చూస్తుంటే గంభీరమైన హృదయానికి చిహ్నంగా కనిపించింది. చీకటి ప్రతిబింబించే ఆ నీటిలో దూరం నుండి కనిపించే లైట్లు అందంగా వింతగా కనిపించాయి. అలాగే కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు 4 గంటల వరకు ఫ్లాట్ చేరారు. అక్కడ పాలసీసాలు సరఫరా చేసే గోపాల్ అరుస్తున్నాడు. ఏమైంది గోపాల్? అబ్బో, రక్తం, మనిషి, మరాఠీలో అరిచాడు. కంగారుగా రవి చౌదరి ముందుకు వెళ్లారు. తలుపు తీశారు. కెల్కర్ రవి ప్యాంటు షర్టు తొడుక్కుని బోర్లా పడ్డాడు. అతనికి కాస్త దూరంలో టిఫిన్ బాక్స్ తెరుచుకుంది. అందులో నుండి పరోటాలు కింద పడ్డాయి. కెల్కర్ అరిచాడు రవికాంత్. అతను టాక్సీని పిలిచి కెల్కర్ను అందులో పడుకోబెట్టాడు. అంకుల్, మీరన్నది నిజమే. నన్ను వేటాడబోయి నా బట్టల్లో ఉన్న కెల్కర్ను కొట్టారు అన్నాడు. కింద ఉన్న తన స్కూటర్ను చూశాడు. టైర్లు కోసివేశారు. రవి, మళ్ళీ వచ్చి రిపోర్ట్ ఇద్దాం. మొదట హాస్పిటల్లో కెల్కర్ని చేర్పించాలి పదా అన్నాడు చౌదరి. ఇద్దరూ గంభీరంగా కూర్చున్నారు. రవికాంత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మిస్టర్ పటేల్ అనుకున్నాడు. శ్రీనివాసరావు కనకమ్మను ఆసుపత్రిలో చేర్పించాడు. రేణును ఏం చేయాలో తోచలేదు. ఆమె యంత్రంలా ఉంది. తారమ్మకు మునుపటి జాలి, ప్రేమ లేవు. తీసుకువెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో చేర్పించండి, పీడ విరగడవుతుంది అన్నది నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు శ్రీనివాసరావు హోదా పెరిగింది. అతనికి డబ్బు వచ్చింది. తారమ్మకు డబ్బును చూడగానే కళ్ళు తిరిగిపోతున్నాయి. గతమంతా మర్చిపోయింది. శ్రీనివాసరావు ఇంకా మానవత్వం అంటూ వేలాడుతున్నారు. అందుకే రేణుని తెచ్చి విజయ్ ఇంట్లో ఉంచాడు. సరే, ఇప్పటికే రేణుగారి నాకు సంబంధం అనుకుంటున్నారు అందరూ. నసిగాడు విజయ్. అందరూ అంటున్నావు. అందరూ కాదు విజయ్, తాను తీసుకున్న విడాకుల పత్రం కాదంటావేమోనని రామరాజు సృష్టించిన కథ ఇది. కొన్నాళ్ళు రవిపై నిందలు వేశాడు. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు. వారం రోజుల్లో రేణును మెంటల్ ఆసుపత్రిలో చేర్పిస్తాను అన్నాడు. విజయ్ యజమాని మాటను ఎదురు చెప్పలేకపోయాడు. అక్కడి నుండి వచ్చేసరికి రవికాంత్ ఎదురయ్యాడు. హలో డాడీ, తండ్రిని కౌగిలించుకున్నాడు. ఏమైందిరా? కెల్కర్కు బాగైందా? 10,000 రూపాయలు ఇప్పించాను, క్షమార్పణ చెప్పాడా పటేల్ అన్నాడు ఉత్సాహంగా. కొడుకు నడుము చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకువచ్చాడు. తారా, నీ కొడుకు ఇష్టమైన పదార్థాలు చేయిస్తున్నావా? మీకిష్టమేమో చెప్పండి అన్నది నవ్వుతూ. డాడీ, రేణు ఎక్కడుంది? ఒకసారి పలకరించి వద్దామా అన్నాడు. ఇప్పటికై ఆ మగడికి తండ్రి కొడుకులపై అనుమానం. మళ్ళీ ఎందుకురా అన్నది తారమ్మ భర్త వంక తీక్షణంగా చూస్తూ. శ్రీనివాసరావు మాట్లాడలేదు. వాళ్ల మూగ భాష వెనుక ఏదో రహస్యం ఉందని అర్థమయ్యింది. మమ్మీ, నేను పలకరించానంత మాత్రాన అతని అనుమానం వివృత్తి అవుతుందా? డోంట్ బీ సిల్లీ మమ్మీ అన్నాడు. టిఫిన్ తీసుకోగానే ఇద్దరూ బయటకు వచ్చారు. శ్రీనివాసరావు రేణు విషయం కొడుకు దగ్గర దాచడం అంత మంచిది కాదు అనుకున్నాడు. కాంతి, ఐఎమ్ సారీ, రేణు నిన్ను గుర్తించే స్థితిలో లేదు. అంటే? అతను నిలువెల్లా వణికిపోయాడు. నాని మరణం ఆమెను కృంగదీసింది. ఆ షాక్ నుండి తేరుకోలేదు. తనకు తానుగా ఏ పని చేయలేదు. అందుకే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి అనుకుంటున్నాము. నో నో డాడీ, యు ఆర్ కిడింగ్ అన్నాడు అమాయకంగా. లేదు కాంతి, వాళ్ళ కుటుంబం ఇలా చిన్నాభిన్నం అవుతుందనుకోలేదు. రామరాజు ఇంతగా మారిపోతాడు అనుకోలేదు. ఆయన నిట్టూర్చాడు. రామరాజుకేమైంది? అతను రేణుని హింసించాలని నానిని సీత దగ్గరుంచాడు. అక్కడేం జరిగిందో, నాని రేణు కోసం బెంగ పెట్టుకుని చనిపోయాడు. ఆ దుర్ఘటన ఊహించలేక రేణు స్తంభంగా రాయిలా మారింది. అతను అదే అదునుగా తీసుకుని రేణు చేత విడాకుల పత్రం మీద సంతకం పెట్టించుకున్నాడు అన్నాడు. డాడీ, మీరంత అమాయకులు. మానసిక స్థితి స్థిమితంగా లేని వారి వాదనలు కోర్టు నమ్ముతుందా? అతనికి కోర్టులో బుద్ధి చెప్పాల్సింది అన్నాడు ఆవేశంగా. ఎవరు చెబుతారు బాబు?
కోర్టు అంటే డబ్బుతో పని కదా అన్నాడాయన. నేను చెబుతాను డాడీ. ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్. ఆ మాత్రం ఊహ నాకు రాలేదనుకుంటున్నావా? అతను రేణును గిల్టీగా ఫూల్ చేయడానికి అన్నీ తయారుగా పెట్టుకున్నాడు. నీతో తిరిగినట్టు మా ఆఫీసులో విజయ్తో తిరిగినట్టు నిరూపిస్తాడట అన్నాడాయన. వాడి ముఖం. రేణువును డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోమని చెబుతాను. ఈడియట్. లాభం లేదు రవికాంత్. అతను ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని గుంటూరు వెళ్ళాడు. రేణు ఇచ్చిన పత్రం దగ్గర పెట్టుకుని సీతను వివాహం చేసుకున్నాడు అన్నాడు జాలిగా. సీత ఎలా అంగీకరించింది? నాకు వాళ్ళు కనిపించలేదు. అది వినగానే ఆ కనకమ్మ మరీ కృంగిపోయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించాను. రేణును వెళ్ళి చూడడం కష్టమైపోయింది. మన ఇంటికి తీసుకువద్దామంటే అతను కొడుకు ముఖంలో మారే రంగులు చూస్తున్నాడు. తీసుకురాలేకపోయారా అన్నాడు ఆద్రతగా. మీ మమ్మీకి ఇష్టం లేదు. రేణుకు ఇప్పుడు ఈ ప్రాపంచిక విషయంతో సంబంధం లేదు. యోగినిగా మారిపోయింది అన్నాడు. డాడీ, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు? అసలు మీరు మారిపోయారు. ఎక్కడుంది? తీక్షణంగా అడిగాడు. విజయ్ ఇంట్లో ఉంది కాంతి. ఒక్క నిమిషంలో ఆ అమ్మాయిని ఒంటరిగా ఉంచలేము. పక్క నుండి ఎవరో చూసుకుంటూ ఉండాలి అన్నారు. డాడీ, మీరు రేణును ఆ స్థితిలో ఒంటరిగా వదిలారంటే ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా ఆమెను ఒక క్షణం విడిచిపెట్టను అని ఖాన్ చరచరా వీధిలోకి వెళ్ళాడు. అతను మెల్లిగా విజయ్ ఇంట్లో అడుగుపెట్టాడు. విజయ్ తల్లి కాబోలు తీవ్రంగా అరుస్తుంది. తండ్రి కొడుకులు వాడుకుని ఆ పిల్లను వదిలేశారు. ఆ మొగుడు అది భరించలేక వెళ్ళిపోతే ఈ లంపటం మనకెందుకు? అమ్మా, ఒక్కసారి కాదు 100 సార్లు చెబుతున్నాను. మనకంటూ కృతజ్ఞత ఉండాలి. విజయ్ కోపంగా అరిచాడు. కృతజ్ఞత? నీ జీవితాన్ని బలిగోరే కృతజ్ఞత ఎందుకురా? రేపు నీకు ఎవరినైనా పిల్లనిస్తారా? అమ్మా, నేనంత దూరం ఆలోచించలేదు అన్నాడు అపరాధిలా. అతని గొంతులో భయం కొట్టొచ్చినట్టు వినిపించింది రవికాంత్కు. మీ శ్రీనివాసరావు తెలివైనవాడు. ఏం, ఓ పరిమనిషిని పెట్టుకుని ఈవిడ గారిని తన ఇంట్లో పెట్టుకోలేడు అన్నది. అవునమ్మా, రేపు ఏదైనా జరిగితే ఆ పొరపాటు నా నెత్తిన రుద్దుతారేమో. నేను అంత దూరం ఆలోచించలేదు అన్నాడు కంగారుగా. మిస్టర్ విజయ్, ఇక మీకు ఆ శ్రమ ఉండదు. రేణు ఎక్కడా? రవికాంత్ అడిగి సిగరెట్ వెలిగించుకున్నాడు. రేణు దయనీయ స్థితి తలుచుకుంటే అతని కడుపులో చేయి పెట్టి దేవినట్టు అయ్యింది. మీరు రవికాంత్ గారు, రండి కూర్చోండి. ఇప్పుడు టైం లేదు విజయ్. రేణు ఎక్కడా అన్నాడు. అతనికి తెలుసు, మతిలేని వారిని భరించడం ఎవరికైనా కష్టమేనని. అయినా రేణును వాళ్ళు భారంగా ఎంచడం సహించలేకపోయాడు. అవును, తలెత్తి చూసేసరికి రేణు తన్ను వింతగా చూస్తూ నో నో అతని అరుపులకు విజయ్, అతని తల్లి ఇద్దరూ ఉలికిపడ్డారు. కాదు, నా రేణు కాదు. ఈవిడ నా రేణు కానే కాదు. నా రేణును సజీవంతో కదలాడే కళ్ళు, నా రేణు జడలు నాగుపాములా ఉండేవి అన్నాడు ఆవేశంగా, ఆవేదనగా. మిస్టర్ రవికాంత్, రిలాక్స్ రిలాక్స్. విజయ్ భుజం తట్టాడు. మిస్టర్ విజయ్, అక్కడ వాళ్ళున్నారని మర్చిపోయి ఆమెను 2 చేతులా చుట్టేశాడు. ఒకసారి అతన్ని చూసి నిర్వికారంగా ఉండిపోయింది. రేణు రేణు అతను భుజాలు పట్టి కుదిపాడు. అని మాత్రం అన్నది. అదే స్థితి మిస్టర్ రవికాంత్. సెల్ఫ్గా ఏ పని చేయలేకపోతుంది అన్నాడాయన. రేణు, వెళ్దాం, వస్తావా అన్నాడు. వస్తానన్నట్లు తల ఊపింది. విజయ్ తల్లి ఆమె సామాన్లు ప్యాక్ చేసి ఇచ్చింది. అవి తీసుకుని ఆటోలో రేణుని తీసుకుని ఇంటికి వచ్చాడు. తల్లి ఏమీ అడగక ముందే తనే జవాబు చెప్పాడు. మమ్మీ, నేను అర్థవంతంగా మనిషిగా బ్రతుకుతున్నానంటే దానికి కారణం రేణు. అందుకని రేణుని తెచ్చాను. మీకు ఇష్టం లేకపోతే మాకు ఇల్లు దొరికే వరకు ఆశ్రయం ఇవ్వాలి అన్నాడు. కాంతి, మమ్మల్ని తలెత్తుకు తిరగనియ్యవేమిట్రా? ఆ అమ్మాయికే మతిపోయింది అన్నది కోపంగా. డాక్టర్కు చూపిస్తాను. ఇప్పుడు వాదోపవాదాలు అనవసరం మమ్మీ. నేనిక్కడ ఉండాలా వెళ్ళాలా? వినిక్కచ్చిగా అడిగాడు. ఏనాడు నా మాట విన్నావు గనక ఆ పిచ్చిదానికి నేను ఏం చేయలేను అన్నది నిరసనగా. అంతే చాలు మమ్మీ, మీరేం చెయ్యొద్దు అన్నాడు. తన గదిలోనే రేణుకు వేరే మంచం వేయించాడు. ఆమె తనకేం పట్టనట్టు మోకాళ్ళు చుట్టూ చేతులు వేసుకుని కూర్చుంది. అతను ఆమె పెట్టి తీసి కాగితాలు చదివాడు. రేణు రవికాంత్ను ప్రేమించినట్టు, చెడు తిరుగులు తిరిగినట్టు రాసి అతన్ని మళ్ళీ వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాస్కెల్ పళ్ళు పటపటా కొరికాడు. మొదట వెళ్ళి రామరాజును మెత్తగా తన్నాలనుకున్నాడు. ఆ తరువాత కోర్టుకు లాగి మతిస్థిమితం లేని భార్య చేత సంతకాలు చేయించాడని కేసు పెట్టాలి అనుకున్నాడు. కానీ ఆలోచించి తగ్గిపోయాడు. అతనికి రేణు అవసరం లేనప్పుడు అతనికి బలవంతంగా అంటగట్టే బదులు ఆమె జీవితం చక్కబరచాలనుకున్నాడు. అందుకే రామరాజు విషయం పూర్తిగా వదిలేశాడు. ఈ ప్రపంచంలో అవకాశవాదులకు కొదవే లేదు. ఒకడిని వెతికితే 1000 మంది.
లేచి రేణును డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు. నూనె సీసా తీసి ముందు పెట్టాడు. రేణు, తలకి నూనె రాసుకుని జడ వేసుకో అన్నాడు తను స్నానానికి వెళ్ళేటప్పుడు. అతను స్నానం చేసి వచ్చేసరికి తల దువ్వుకుని కూర్చుంది. వెళ్ళి స్నానం చేసిరా రేణు అన్నాడు తల తుడుచుకుంటూ. అతను బట్టలు వేసుకుని తయారయ్యేసరికి ఆమె స్నానం చేసి విడిచిన బట్టలే వేసుకుంది. ఆమె నోటితో ఏదీ అడగదని అర్థమైపోయింది. పెట్టి తీసి బట్టలు మంచం మీద వేశాడు. అడగాలి రేణు, అలా విడిచిన బట్టలు వేసుకుంటారా అన్నాడు. అవి వేసుకుంది. అతను ఆమెను టిఫిన్కి తీసుకువచ్చాడు. తల్లి తనకు పెట్టిన ఉపహారం ఆమెకు పెట్టి తను కాఫీ మాత్రం తాగాడు. ఎవరిని సాధించాలని కాంతి? తారమ్మ రుసరుసలాడింది. మమ్మీ ప్లీజ్, నేను ఇప్పుడు మీతో వాదించలేను. నేను మెంటల్గా అప్సెట్ అయ్యాను. మీకు సిల్లీగా కనిపించవచ్చు అన్నాడు బాధగా. అతను రేణుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆ ఊ తప్ప జవాబు చెప్పలేదు. ఎక్స్రే తీశారు తలను. అది కూడా పరీక్ష అయ్యాక డాక్టర్ నుదురు చిట్లించాడు. రవికాంత్, ఇట్ ఈజ్ పెక్యులియర్ కేస్. నాకేం అర్థం కావడం లేదు. ఈ అమ్మాయికి చాలా బలహీనంగా కూడా ఉంది. కాస్త బలం పుంజుకుంటే ఎలాంటి షాకో తెలుస్తుంది అన్నాడు పేపర్ వైట్ తిప్పుతూ. పోనీ రాయచెల్లూరు కానీ తీసుకువెళ్దామా? ఆశగా అడిగాడు. వారం వారం ఇక్కడికి తీసుకురా, తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు. అతనికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి తీసుకువచ్చాడు. అతను తండ్రితో వాదించి అంగీకరింపజేసి తనకు 1500 జీతం ఇచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఇంట్లో తల్లికి 500 ఇస్తానని చెప్పాడు. ఉదయం లేస్తూనే తన కాలకృత్యాలు తీర్చుకుంటూ రేణుకు చెప్పి చేయించేవాడు. ఇద్దరూ కలిసి ఉపహారం చేసేవారు. ఆ తరువాత అతను తండ్రితో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేవాడు. మధ్యాహ్నం వచ్చి భోజనం చేసేవాడు. రేణును ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు. ఆమె జవాబులు ఆ ఊలోనే ఉండేవి. సాయంత్రం వచ్చి ఆమెను బయటకు తీసుకువెళ్ళేవాడు. ఒక్కొక్కసారి సినిమాకు వెళ్ళేవారు. ఇదిగో ఈ పుస్తకాలు చదువు, కొన్ని నవలలు తెచ్చి ఇచ్చాడు. అవి మాత్రం చదువుతున్నట్టు ముందు పెట్టుకుని కూర్చునేది. విషయం కూడా గ్రహించిందో లేదో తెలియదు. రాత్రి భోజనం తర్వాత పసిపాపలా నిద్రపోయేది. అలాంటప్పుడు అతనికి గతం గుర్తుకు వచ్చేది. ఎన్నో మధురమైన ఊహలు, కోర్కెలు కలిగేవి. బలవంతంగా నిగ్రహించుకునేవాడు. మానసికంగా అభివృద్ధి కనిపించకపోయినా శారీరకంగా కొంత మార్పు వచ్చింది. ముఖంలో జీవకళ వచ్చింది. తనంతట తాను చేయకపోయినా తారమ్మ ఏదైనా పని చెబితే చేస్తుంది. ఆశగా ఎదురుచూస్తున్నాడు రవికాంత్. మళ్ళీ ఏమన్నా ఏం ప్రమాదము అని తల్లిదండ్రులు ఆమెను జాగ్రత్తగానే చూస్తున్నారు. ఒకరోజు కనకమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. బాబు, రవి, నేనేం పాపం చేశాను నాయనా? ఎందుకీ శిక్ష? నా తల్లిని చూసావా బాబు అన్నది కదిలి కదిలి ఏడుస్తూ. రేణు ఇటు తిప్పాడు. ఆమె తల్లి వంక చూసినా జవాబు చెప్పలేదు. రవికాంత్ ఆ తల్లి హృదయ వేదన అర్థం చేసుకుని ఓదార్చి వచ్చాడు. ఏ చిన్న మార్పు రేణులో కనిపించినా అతను సంతోషించేవాడు. కాలం ఎవరి కోసం ఆగదు. రవికాంత్ మెల్లగా తన స్కూటర్ వైపు వెళుతున్నాడు. తన ఫ్యాక్టరీలో పనిచేసేవారు కాబోలు మాట్లాడుకుంటున్నారు. రవికాంత్ బాబు మంచి పనిమంతుడు. ఆయన వచ్చాక పనివారిలో చురుకుదనం పెరిగింది. ఎలా పని చేయించాలో తెలిసిన మనిషి అన్నారు. ఒక ఆయన సంబరంగా చెప్తున్నాడు. అతను రవికాంత్కు ముద్దు పేరు కూడా పెట్టుకున్నాడు, అమితాబ్ బచ్చన్ అంటూ. ఎన్ని తెలివితేటలుంటే ఏం లాభం? పెళ్ళి అయిన దానితో సంబంధం పెట్టుకున్నాడట. ఆ పిల్లను భర్త వదిలేస్తే ఇంట్లో పెట్టుకున్నాడట అన్నాడు మరొకతను. అలాంటి మాటలంటే నోరు పడిపోతుంది. అతను ఆవేశంగా అరిచాడు. ఎవరిది? నీదా నాదా? అమితాబ్ బచ్చన్దా? ఇంకేదో అనబోయాడు. స్కూటర్ తీస్తుంటే ఆయన శబ్దం అతన్ని హెచ్చరించింది. తేలు కుట్టిన దొంగలా వెళ్ళిపోయాడు. రవికాంత్ మనసంతా చేదు మాత్రం మింగినట్టు అయ్యింది. తలపోటుతో ఇంటికి వచ్చాడు. టీ కప్పుతో ఎదురు వచ్చింది రేణు. అతని చికాకులు, చింతలు అన్నీ ఎగిరిపోయాయి. రేణు ఆమె భుజాలపై చేతులు అంచాడు. ఆమె చిన్నగా నవ్వినట్లు అనిపించింది. అతనికి 1000 ఏనుగుల బలం వచ్చింది. అతను ఉత్సాహంగా టీ తీసుకున్నాడు. నీ టీ తెచ్చుకో అన్నాడు. ఆమె వెళ్ళి తన టీ తెచ్చుకుంది. మెల్లగా అతను తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె రికార్డు వేసుకుని కూర్చుంది. మమ్మీ అతను పిలిచాడు. ఏమిటి అని తల ఎత్తకుండానే అన్నది. నా మీద కోపమా మమ్మీ? అతను అడిగాడు. నాకెవరిపై కోపం లేదు, నాపై నాకే కోపంగా ఉంది బాబు అన్నది. అతనికి అలా ఎందుకు అన్నదో అర్థమైంది. ఆమెకు చాలా కోపం వచ్చిందని వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఏమైంది మమ్మీ? కాంతి, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎంత హేళన చేస్తున్నారో తెలుసా? తారా, నీ విశాల హృదయానికి మా జోహార్లు. కొడుకు ఉంపుడు గత్తెను ఇంట్లో పెట్టుకున్నావని ఆమె బావురమని ఏడ్చింది. రవికాంత్ పిగిడికిళ్ళు బిగుసుకున్నాయి.
ఆ రాత్రంతా అశాంతిగా గడిపాడు. తనకేం పట్టనట్టు మంచంపై కూర్చుని చందమామ తిరగవేస్తున్న రేణుని చూసి మండిపోయాడు. ఉద్ధరింపు, మహా చదివావు, పుస్తకాలంటే తీపి నేలకేసి కొట్టాడు. ఆమె తలెత్తి చూసింది. చక్రాల వంటి ఆ కళ్ళల్లో ఏ భావమూ చదవలేకపోయాడు. 10 నిమిషాల తరువాత అతని కోపం కరిగిపోయింది. ఇహపరలోక బంధాలకు అతీతంగా ఉండిపోయిన అమాయకురాలిని ఏమన్నా ఏం లాభం? ఆమె పక్కన కూర్చుని తలనిమిరాడు. దానికి చలించలేదు. ఆమె అన్నాడు ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అతని మానసిక బలహీనతతో మరేమిటో గాని తన కింద వారు అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదేమో అనిపించింది. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితాన్ని దెబ్బతీస్తుందేమో. తమ తప్పు చేయకపోయినా సాంఘిక విషయాలకు విరుద్ధంగా నడుస్తున్నాడు. అశాంతిగా కూర్చున్న అతనికి అటెండర్ పోస్టు తెచ్చి ఇచ్చాడు. కొన్ని వ్యాపారానికి సంబంధించిన ఉత్తరాలు పక్కకు పెట్టి తన మేరా వచ్చిన ఉత్తరాలు చూశాడు. ఆశ్చర్యంగా ఫ్రమ్ అడ్రస్ చూశాడు. అది సీత దగ్గర నుండి వచ్చింది. అతని కోపం ఉప్పొంగిపోయింది. నన్ను అన్యాయం చేశాడు రామరాజు అంటూ రాసిందా? ఆర్థికంగా చితికిపోయాం, ఆదుకో అంటూ రాసిందా? చిచి, చెత్తబుట్టలో వేయబోయాడు. వెంటనే తొందరపాటు తగదని ఆ ఉత్తరం విప్పాడు. నెలవంక 10వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.